పాత భవంతులు కూలిపోయి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారిని ఏమైనా గుర్తించడం జరిగిందా? ఈ భవంతి ఏళ్ళు నిన్నటువంటి భవంతి అని చెప్పేసి అట్లాంటివి ఏమైనా గుర్తించడం జరిగిందా? మా సర్కిల్లో హయతనగర్ సర్కిల్లో ఇప్పటికీ 50 బిల్డింగుల్ని పాత వాటిని ఇప్పుడు పాత గ్రామాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ పాత గ్రామాలలో ఉన్న మట్టి గోడలు గిట్లా ఉన్నటువంటి కవేలు పెంకతోటి రేకుల షెడ్డు లాంటి వాటిని తొలగించడం జరిగింది. ఇప్పటికే ఒక 50 పాత గృహాలను తొలగించడము, మిగతా వాళ్ళకు కూడా ఇంకా కొంతమందికి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళను కూడా మరి ఇతర ప్రాంతాలకు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్లోకి కానీ వాళ్ళను తరలించి రెడీగా వాళ్ళు కొత్త ఆవాసం చేసుకునేంత వరకు ఆ కమ్యూనిటీ హాల్లో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు ఏం సూచించబోతున్నారు? ప్రజలు అంటే సాధారణంగా రోడ్ల మీద చెత్తపడేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అలాంటి వారి కోసం ఏం సూచించబోతున్నారు? ప్రజలకి మేము అనేది ఏంటంటే మనము ఇప్పుడిప్పుడు మనది డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రదేశము, ప్రాంతము, దేశము, రాష్ట్రము కాబట్టి ప్రజలలో అవేర్నెస్ తీసుకోవడం కొరకు మేము ఇప్పటికే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో సమావేశం పెట్టడం జరిగింది, మహిళల సమావేశం పెట్టడం జరిగింది. ఇది ఒక చెత్త ఏదైనా తీసుకోగానే ఒక వ్యక్తి ప్యాసింజర్ వాటర్ బాటిల్ తాగుతాడు, అది రోడ్డు మీద పడేసి పోతూ ఉన్నాడు. అలాంటి వాటికి ఉండకుండా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని డస్ట్బిన్ ఎక్కడైతే మీకు మీ ప్రాంతంలో ఆ ఏరియాలో ఒక సెలెక్టెడ్ ప్రాంతాలను మేము పెట్టడం జరిగింది. జీవీపీ లాంటి జీవీపీ అంటాం మేము, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్, అక్కడనే వేసే విధంగా చేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు వాటర్ తాగిన తర్వాత వాళ్ళ వెంబటి ఎట్లా ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో వేసుకుపోయి ఇంటికి పోయిన తర్వాత ఇంటికి స్వచ్ఛ ఆటో వస్తుంది. ఆ స్వచ్ఛ ఆటోకి చెత్తను కానీ ఈ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ కుర్కురు ప్యాకెట్ కూడా తిని పిల్లలు బయట ఇస్తూ ఉంటారు. కాబట్టి అది బయట వేయకుండా ఇంటికి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటే మరుసటి రోజు శాట్ ఆటో ద్వారా దాన్ని మేము గార్బేజ్ని తీసుకుపోయి డంపింగ్ యార్డుకు ట్రాన్స్ఫర్ స్టేషన్ ద్వారా చేస్తామని మరి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. మేము ఇప్పటికే అన్ని కాలనీలలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది, మహిళా ప్రతినిధులతోటి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్, ఇప్పుడు సెలవులు కాబట్టి ఈ ప్రారంభం కాగానే సెలవులలో స్కూల్లో పిల్లలకు కూడా తీసుకొని ఈ విషయం అవేర్నెస్ చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెప్తారు. ఇవాళ తల్లిదండ్రులు అందరూ కూడా పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు వినే స్థితిలో లేరు, పిల్లలు చెప్తేనే పెద్దవాళ్ళు వినే స్థితికి వచ్చినారు. కాబట్టి ఆ పిల్లల ద్వారా అన్ని కుటుంబాలలో ఒక మరి అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం అంటూ రూల్స్ను పాటించినటువంటి వాళ్ళ కోసం ఏమైనా ఫైన్స్ ఏమైనా వేయదలుచుకున్నారు? ఎందుకంటే చాలా వరకు మనము బారికేట్ల విషయంలో వాటిలలో చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డుల విషయంలో ఫైన్స్ పడ్డటువంటి సందర్భాలు చూడడం జరిగింది. కానీ ఈ చెత్త విషయంలో కానివ్వండి, ఇట్లా నీట్నెస్ పాటించకపోవడంలో అట్లాంటి విషయంలో ఇప్పటివరకు ఫైన్ పడ్డటువంటి దాఖలాలు ఏం లేవు. అట్లాంటి ఆలోచన ఏమైనా చేయబోతున్నారా? ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము పెనాల్టీలు వేస్తూ ఉన్నాం. 500 రూపాయల నుంచి 10,000 వరకు కూడా పెనాల్టీలు వేయడం జరుగుతుంది. మేము ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటున్నది, ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో 4 మనుషులు, ఒక డ్రైవరు, ఒక వెహికల్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి తీసుకెళ్ళి ఆ పెనాల్టీ వేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలనేది మా ఉద్దేశం కాదు, ఒక భయంని కొంత మరోసారికి మళ్ళీ పెనాల్టీ కట్టాల్సి వస్తుందని తగు జాగ్రత్తలు ప్రజలలో తీసుకురావడం కొరకు ఈ పెనాల్టీ సిస్టమ్ ప్రారంభం చేయడం జరిగింది. మనతో పాటుగా డిప్యూటీ కమిషనర్ సరూర్ నగర్ ఉన్నారు. మేడం, శానిటేషన్ విషయంలో ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలు ప్రబలినటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. శానిటేషన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతాం? మనది సరూర్ నగర్ సర్కిల్ చాలా హైలీ డెవలప్డ్ అండ్ డెన్స్ సర్కిల్ అండి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే శాట్ ఆటో టైఅప్ అనేది ఖచ్చితంగా, అంటే కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ కూడా ఖచ్చితంగా శాట్ ఆటో టైఅప్ చేశాము. ఎవరైతే చెత్త వేయట్లేదో వాళ్ళని స్పెషల్గా గుర్తించి వాళ్ళకి మనం, అంటే నేను కూడా పర్సనల్గా వెళ్ళాను, ఈ కొన్ని స్లమ్ కాలనీస్లో కూడా జీవీపీ పాయింట్స్ రావడానికి కారణం కూడా ఏంటంటే ఈ ఎదురుగా ఎక్కడైతే స్లమ్ కాలనీస్లో ఉన్నారో ఆ పీపుల్ వేయట్లేదు. ఎందుకంటే పాపం వాళ్ళ జీవనాధారము చాలా తక్కువ ఉంది, దాంట్లో వీళ్ళు 100 రూపీస్ శాట్ ఆటోకి ఇవ్వాలంటే ఇబ్బంది. కాబట్టి మేము ఏం చేసామంటే వాళ్ళని ఒక గుర్తించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మేము శాట్ ఆటోని ఏం చేసాం, కమర్షియల్ ఒక స్ట్రెచ్ ఇచ్చి వాళ్ళకి, వీళ్ళకి కూడా అంటే వీళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకునేటట్లు, సో దట్ వాళ్ళకి మరి అంటే వాళ్ళ జీవనానికి ఇబ్బంది కాకుండా వీళ్ళు కూడా శాట్ ఆటోకి వేసేలాగా. అలాగే ఈ శాట్ ఆటో అతను కూడా నష్టపోకుండా ఇతనికి కమర్షియల్ స్ట్రెచ్ ఇవ్వడం జరిగింది. అలా మేము జీవీపీని ఎలిమినేట్ చేశాము ఆర్పీల సహాయంతో. అలాగే పౌరులకు కూడా స్వచ్ఛందంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే చెత్త వేస్తారో అది మనం అనుకుంటాము మనం వేరే దగ్గర వేసామని, కానీ అవన్నీ వర్షాకాలంలో ఆ నీళ్లు పడి అంతా కుళ్ళిపోయి అవన్నీ అక్కడ ఈగలు దోమలు అవన్నీ వచ్చి అవన్నీ కూడా మనకే, అంటే మనలాంటి పౌరులు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు వేసే చెత్త మనకి, మనం వేసే చెత్త వేరే వాళ్ళకి వచ్చి ఇలాంటి విష
జ్వరాలు ఎక్కువ వచ్చండి, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటివి వచ్చి ఎక్కువ చనిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు డెంగ్యూ వచ్చింది, ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంతో అమౌంట్ కట్టాలి. ఇదంతా ఏంటంటే మన ఆరోగ్యాల మీద ప్లస్ మన ఫైనాన్షియల్ స్టేటస్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఏదైతే చెత్త జనరేట్ చేస్తున్నామో మనము తప్పు అనుకోకుండా, ఈ కష్టం అనుకోకుండా శాట్ ఆటోకి ఇచ్చేసే 100 రూపాయలు ఇచ్చేసి ఆ శాట్ ఆటోకి ఇస్తే అతనే చూసుకుంటాడు. మనం ఆ 100 రూపాయల కోసం ఆలోచించి ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల, ఇప్పుడు నాలాల్లో వేయడం వల్ల ఇవన్నీ ఏమవుతుంది, వర్షాకాలంలో మనకు అవి సరైన అప్ స్ట్రీమ్లోకి వాటర్ సరిగ్గా వెళ్లకుండా డౌన్ స్ట్రీమ్స్ ఇవన్నీ చోకింగ్ పాయింట్స్ లాగా తయారయ్యి మన ఇళ్లలోకి నీళ్ళు రావడం, వాటి వల్ల జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి పౌరులు అంటే మేము అధికారులుగా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ మన ప్రభుత్వ ఆదేశానుసారం అలాగే ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మా కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు కూడా రివ్యూ తీసుకున్నారు. ఆ తీసుకున్న ప్రకారం ఏవైతే ఇంపార్టెంట్ నాలాస్ ఉన్నాయో అవన్నీ ఇన్స్పెక్ట్ చేశామో, అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ వర్షం కూడా, వర్షం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో కూడా మనకి ఐఆర్టీ టీమ్స్ ఉంటాయి, ఇమీడియట్ రెస్పాన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వస్తాయి. అలాగే మేము కూడా ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాము. ఈ వర్షాకాలం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జిహెచ్ఎంసీ కంప్లీట్ ఆల్మోస్ట్ 1.5 crore పాపులేషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి అంత కంప్లీట్ డెన్స్ ఏరియా కాబట్టి కూడా మనకి ఇబ్బంది ఉంది. సో మేము ఆల్రెడీ డిలాబరేటెడ్ బిల్డింగ్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాము. ఆ చేసిన వాటికి కూడా నోటీసులు ఇచ్చి అవి కూల్చే పనిలో కూడా ఉన్నాం, ఎందుకంటే ప్రాణ నష్టం జరగకూడదు. అంతిమంగా లక్ష్యం ఏంటంటే ఏ పౌరుడు కూడా ఇబ్బంది పడవద్దు. పౌరులకు కూడా సూచన ఏంటంటే ఒకవేళ హెవీ వర్షం అంటే భారీ వర్షాలు వస్తున్నప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఉంటే కొత్త నాళాలు ఏర్పడాలి ఇక్కడ ఈ ప్రాంతంలో అనుకునేటి ఏమైనా సిఫార్సు చేయడం జరిగిందా ప్రభుత్వానికి? మీరు ఆల్రెడీ డెన్స్ కదండి మనది, ఉన్నాయి వాటిని మనం ప్రాపర్గా చూసుకొని ఆ పూడిక తీసేసుకొని, ఎందుకంటే ఎస్ఎన్డిపి అది ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకేం ఇబ్బంది లేదు. ఇక్కడ కొంచెం న్యూ గడ్డెన్నారం కాలనీ, పిఎన్టీ కాలనీ అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మేము రిజాల్వ్ చేస్తున్నాము. కాబట్టి ఈసారి ఏ విధమైన ఇబ్బందులు ఉండవని మేము ఆశిస్తున్నాం. మేము కూడా తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.